హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎండలు ఎక్కువయ్యాయి కదా, ఈ వేడికి మనకి నీరసంగా చికాకుగా కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరికేటటువంటి మస్క్ మెలన్, అదేనండి కర్బూజా అంటుంటాం కదా, దాంతో ఒక టేస్టీ ఇంకా హెల్దీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటారా, మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. మస్క్ మెలన్ జ్యూస్ కోసం మనం బాగా పండినటువంటి మస్క్ మెలన్ని తీసుకోవాలి. దాన్ని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా ఒక స్పూన్ హెల్ప్తో ఇలా తీసేసుకోవాలండి. తర్వాత దీన్ని పీసెస్లా కట్ చేసుకొని పైన ఉన్న ఆ పొట్టునంతా కూడా నైఫ్ హెల్ప్తో ఇదంతా తీసేసుకోవాలి. మస్క్ మెలన్లో మనకి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయండి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన మన శరీరాన్ని హైడ్రేట్గా కూడా ఉంచుతుంది. దీంట్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొవ్వు అనేది తగ్గిపోతుంది. కొవ్వు తగ్గిపోవటం వల్ల ఆటోమేటిక్గా మనకున్న వెయిట్ కూడా లాస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ కర్బూజానంతటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలండి. దీన్ని మనం ఒకసారి ఫైన్ పేస్ట్లా చేసేసుకుందాము. చూడండి, ఒకసారి పేస్ట్లా చేసుకున్నాక ఇలా కొద్దిగా అక్కడక్కడ గట్టిగా ఉంది. మనకి మస్క్ మెలన్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా, అందుకని ఎక్కువగా షుగర్ వేసుకోకూడదండి. నేను ఒక చిన్న గిన్నెతో వేసాను. మనం తీసుకున్న మస్క్ మెలన్ పీసెస్కి ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇంకా మనకి ఆల్మోస్ట్ జ్యూస్ తయారైపోయింది. దీన్ని ఇలానే తాగేయచ్చు, బట్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుంటే టేస్టీగా ఉంటుందని నేను దీంట్లో కాజులు యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయినటువంటి మస్క్ మెలన్ జ్యూస్ మనకి ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఎండాకాలంలో ఇలా కర్బూజా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మరిన్ని జ్యూసెస్ వీడియోస్ కూడా షేర్ చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.